అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, గాయత్రి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ ఇటికరాల సుబ్రహ్మణ్య శర్మ గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు సింహరాశి, అసలు ఈ రాశి వారు చక్కగా ఇంట్లోనే పూజ చేసుకోవాలి అనుకుంటే నిత్యం కూడా వీళ్ళు ఏ దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుంది, చక్కగా కలిసి రావాలి అంటే? సింహరాశి వారికి జీవితంలో లైఫ్ టర్న్ అవ్వాలంటే, జీవితం మారిపోవాలి, మాకు ఏ దరిద్రం రాకూడదు, సకల ఐశ్వర్యాలు కలగాలి, మాకున్న కోరికలన్నీ తీరిపోవాలి అనుకుంటే కనుక, అందులోనూ ప్రస్తుతం అష్టమశను నడుస్తుంది సింహరాశి వారికి. చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు వీళ్ళు. అర్థమైందా మీకు? ఆల్రెడీ సంవత్సరం పైన అయిపోయింది, ఇంకా సంవత్సరంన్నర పాటు బాగా ఇబ్బంది పెడుతున్నాడు. వీళ్ళకి ఈ అష్టమశని దోషం పోయి చాలా హ్యాపీగా సమస్యల నుంచి బయటపడాలంటే కనుక వీళ్ళకి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో, ఎలా చేసుకోవాలో, ఏ దేవుడిని ఆరాధన చేయాలో, ఏ సమయంలో ఆరాధన చేయాలో, ఇవన్నీ కూడా మనం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమ్మా? ఖచ్చితంగా గురుగారు. అయితే మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సింహరాశికి రాశ్యాధిపతి ఎవడవుతున్నాడు అది తెలుసుకుందాం ఫస్ట్. అంటే సింహరాశికి రాశ్యాధిపతి రవి అవుతాడు. రవి, సూర్యుడు. సూర్యుడు అంటే ఎవరో మనకు తెలుసు, ప్రత్యక్ష దైవం, గ్రహాలకి నాయకుడు కదా. అంచేత గ్రహాలందరికీ నాయకుడైనటువంటి వాడి యొక్క కంట్రోల్లో ఉన్నటువంటి ఈ యొక్క రాశి వల్ల, ఆయన యొక్క ప్రభావం వల్ల న్యాచురల్గానే సింహరాశి వారు నిజంగా చెప్పాలంటే ఎంతో అదృష్టవంతులు చూసుకోండి. అంతే కదా. అసలైనటువంటి పెద్ద రాశ్యాధిపతి, మొత్తం గ్రహాలకి అధిపతే మీకు రాశ్యాధిపతి అవుతున్నాడు అంటే కనుక మీకు ఎంత అద్భుతమైన అనుకూలత ఇస్తాడు దేవుడు. రవి మంచి విశేషమైన అనుకూలతలు, గ్రహానుకూలతలు ఇవ్వాలి మీకు, ఇస్తాడు, న్యాచురల్గా ఇస్తాడు. అందుకనే వీళ్ళు సహజసిద్ధంగా పుట్టినప్పటి నుంచి ధైర్యవంతులు. సింహరాశి వాళ్ళు ఉత్సాహంగా కనపడతారు మీకు ఎక్కడ ఉన్నా సరే. మీరు 100 మంది నుంచో పెట్టండి, సింహరాశి వాళ్ళు చలాకీగా కనపడతారు, తేజస్సుతో కనపడతాడు, కాంతితో కనపడతారు. రవి అంటేనే కాంతికి చిహ్నం, అవునా కదా, లైటింగ్. అంచేత ఆ ప్రత్యేక లక్షణాలు సింహరాశి వారికి ఉండడం వల్ల మీకు ఎంతమందిలో ఉన్నా వీళ్ళు ప్రత్యేకంగా, గాంభీర్యంగా, ధైర్యంగా, టీవీగా కనపడతారు. మంచి శారీరక సౌష్ఠవం, చక్కని కళ్ళు, చక్కని పెదాలు, చక్కని నుదురు, మంచి అద్భుతమైనటువంటి తేజస్సుతో ఉంటారు. కాబట్టి సింహరాశి వారు అందరినీ ఆకట్టుకుంటారు, ఆకర్షణీయంగా ఉంటారు. అంతేకాదు, దానికి తగ్గ పైకి ఎంత ఇదిగా ఉంటారో లోపల కూడా అంత టాలెంటెడ్స్, మల్టిపుల్ టాలెంటెడ్ పర్సనాలిటీ. ఒకటి కాదు, అన్ని రకాల విద్యల యందు, అన్ని రకాల క్యారెక్టర్స్ యందు, అన్ని రకాల వ్యవహారాల యందు కూడా వీళ్ళు మంచి నిష్ణాతులు. చదువే కాదు, పర్సనల్గా కూడా అనేక రకాల పనులు చేయగలుగుతారు వీళ్ళు. వీళ్ళకి రాని విద్యంతో ఉండదని చెప్పచ్చు. వీళ్ళు అంటే ఈ కళాకారులా కూడా మామూలుగా కదా, కళాకారుల్లో నెంబర్ 1. ఇంకా అర్థమైందా? కళాకారులుగా ఉంటారు, టెక్నీషియన్స్గా ఉంటారు, వర్కర్స్గా ఉంటారు, కుల వృత్తులు చేయగలిగిన వాళ్ళలా ఉంటారు, చదువుకుని వాళ్ళలా ఉంటారు, ఎంప్లాయీస్గా ఉంటారు, ఎంటర్ప్రెనర్లుగా ఉంటారు, అన్ని రంగాల్లో ఇండస్ట్రియలిస్ట్లో ఉంటారు, విదేశాల్లో ఉంటారు, సిఇఓలుగా ఉంటారు, మేనేజింగ్ డైరెక్టర్లుగా ఉంటారు, ఆఖరికి మీలాంటి యాంకర్లుగా కూడా సింహరాశి వాళ్ళు నెంబర్ 1 పొజిషన్లో రాణించగలుగుతారు. కారణం ఏంటంటే వీళ్ళలో ఉండేటటువంటి మల్టిపుల్ స్కిల్స్. రెండోది ధైర్యం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవడైనా సరే ఎక్కువ విద్యలు యందు రాణించాలంటే ఫస్ట్ వాడికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి. నేను చెయ్యగలను, నా వల్ల అవుతుంది, నేను నేర్చుకోగలను, తనకు వచ్చింది నాకు ఎందుకు రాదు, అర్థమైందా, ఈ విద్య నేను ఎందుకు నేర్చుకోలేను, ఇది నా వల్ల అవ్వదు, వాడు ప్రత్యేకంగా పుట్టాడు అనుకుంటే ఏమీ రాదు. అర్థమైందా? వాడు మనిషే, వాడికి ఏ బుర్ర ఉందో నాకు అదే బుర్ర ఉంది, కాబట్టి వాడికి ఏ రక్తం ఉందో నాకు అదే రక్తం ఉంది, వాడు నేర్చుకుంది నేను ఎందుకు నేర్చుకోలేను అనే ఆలోచించే లక్షణాలు ఉన్న వాళ్ళు చూసారా, వాళ్ళే సింహరాశి జాతకులు. అంటే అలా ఆలోచిస్తారన్నా, నేను భయపడరు. ఫస్ట్ నేర్చుకోవడానికి ఆ మోటివేషన్ కావాలి కదా, ఆ సెల్ఫ్ మోటివేషన్ వాళ్ళు ఇచ్చుకుంటారు. నాకెందుకు అవ్వదు, అవతల వాడికి అయింది నాకు ఎందుకు అవ్వదు, నాలో లోపం ఏంటి, ఇలా ఆలోచించే లక్షణాలు వీళ్ళు కొనడం వల్ల వీళ్ళు అందుకనే చిన్నప్పుడు బాగా ఎదుగుతారు. చదువులో కానీ, కెరీర్లో కానీ, సంపాదనలో కానీ, ఉద్యోగ పరంగా కానీ, కెరీర్ పరంగా కానీ సక్సెస్ఫుల్ మనుషులుగా ఉంటుంటారు వీళ్ళు. అర్థమైందా? అలాగే మ్యారిటల్ లైఫ్లో కానీ, ప్రేమ వ్యవహార విషయాల్లో కానీ, కుటుంబ నేపథ్యంలో కానీ, ఆస్తులు సంక్రమింప చేసుకోవడంలో కానీ, ప్రాపర్టీస్ కొనడంలో కానీ, వీళ్ళకి భూములు అంటే చాలా ఇష్టం. ఎరుపు రంగు భూములు యందు కానీ, భూముల యందు ఇన్వెస్ట్మెంట్ చేయడాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయడాలు, ఇలాంటి వాటిల్లో వీళ్ళు బాగా నిష్ఠాతులుగా ఉంటారు. అందుకనే అంతేకాదు, పెట్రోలియం ప్రోడక్ట్స్, ఆయిల్ ప్రోడక్ట్స్, కార్పొరేట్ రంగాలు, పెద్ద పెద్ద సంస్థలు స్థాపించడాలు, ట్రాన్స్పోర్ట్ వ్యాపారాలు, ఇలాగ లావాదేవీలు నడపడాలు,
బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ చేయడాలు, ఇలాంటి పెద్ద పెద్ద వ్యాపారాలు చేయడంలో వీళ్ళు నిష్ణాతులు అవుతారని చెప్పొచ్చు. గురుగారు వీళ్ళకి ఇంత టాలెంట్ ఉంది, ఇన్ని రంగాల్లో రాణిస్తారు, ఇంత బాగుంది, వీళ్ళకున్న బలహీనతలు కానీ వీళ్ళకి వచ్చే సమస్యలు ఎటువంటివి ఉంటాయి? అదే చెప్పబోతున్నాను. హోటల్ రంగంలో కానీ, ఫుడ్కి సంబంధించిన రంగాల్లో కానీ, బట్టలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ, వీళ్ళన్ని రంగాల్లో వీళ్ళు రాణించగలిగే అంత సమర్థులై ఉండి వీళ్ళ సమస్యలు ఏంటంటే కనుక వీళ్ళ జీవితంలో గ్రహ దోషాల ప్రభావం వీళ్ళు బాగా ఏడిపిస్తుంటుంది. అర్థమైందా? ఇన్ని రంగాల్లో వీళ్ళు మంచి స్థాయిలో ఉండవలసిన వ్యక్తులే, కానీ జాతకం బాగోలేకపోవడం కారణం చేత, గ్రహానుకూలత లేకపోవడం కారణం చేత పెద్ద పెద్ద సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అందులో ప్రస్తుతం అష్టమశని నడుస్తుందని చెప్పాను కదా, దీనివల్ల వీళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారయ్యా అన్నట్లయితే కనుక ఫస్ట్ వీళ్ళకి మనశ్శాంతి ఉండకపోవడం, కళావిహీనం అంటే వీళ్ళు అందంగా ఉండవలసిన వాళ్ళు కళ తగ్గిపోతుంటుంది వీళ్ళకి. చూడండి, కొంతమంది నిద్ర లేకపోతేనో లేకపోతే స్ట్రెస్కి గురైతేనో తిండి సరిగ్గా తినకపోతేనో ఎలా కనపడతారు? మొహంలో వర్చస్సు పోతుంది. ఎగ్జాక్ట్లీ. అలాగే వీళ్ళు అందంగా ఉండి తేజస్సుతో ఉండేటటువంటి వాళ్ళు తెలియకుండానే వీక్గా కనపడడం కానీ, లేదా కొంచెం వర్చస్సు తగ్గడం కానీ, గ్లామర్ తగ్గడం కానీ, అందం తగ్గడం కానీ, నీరసం కానీ, నిస్సత్తువు కానీ, హెల్త్ సపోర్ట్ చేయకపోవడం వల్ల కానీ, కొత్త కొత్త రోగాలు రావడం కానీ, లేకపోతే వీక్నెస్ ప్రధానంగా వీళ్ళని వేధించడం కానీ, ఇవి ప్రస్తుత కాలంలో బాగా ఇబ్బందులు గురి చేస్తుంటాయి వీళ్ళని. ఈ చేత అష్టమశని ప్రభావం చేత, దాంతోపాటుగాను దీర్ఘకాలిక రోగాల బెడద, ఇందాక చెప్పినట్టుగా శని ప్రభావం దీర్ఘకాలిక రోగాలు కారకత్వం అవుతుంటుంది. కంటి చూపు తగ్గుతుండడం, అలాగే సైట్లు రావడాలు కానీ, తలకాయ నొప్పులు రావడాలు కానీ, మెడ నొప్పులు, నడు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అరికాళ్ళలో మంటలు, ఇవన్నీ ప్రస్తుత కాలంలో వీళ్ళని ఎక్కువగా ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అంతర్లీనంగా ఆర్గాన్స్ వీక్ అవుతుండడాలు, అర్థమైందా మీకు? ఊబకాయాలు వస్తుండడాలు, లేకపోతే తక్కువ ఫుడ్ తింటున్నా సరే వెయిట్ గెయిన్ అయిపోతుండడాలు, నిద్ర సరిగ్గా పట్టకపోతుండాలు, ఆలోచనలు విపరీతంగా పెరిగిపోతుండాలు, మెంటల్ టెన్షన్లు, మానసిక ఒత్తిడికి గురవుతుండాలు, ఇవి ప్రస్తుతం వీళ్ళకి చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నటువంటి పెద్ద సమస్యలు అనమాట. దానితో పాటుగా ఇంట్లో కూడా వీళ్ళు ఎంత మంచిగా ఉన్నా, ఎంత వ్యవహారం చేసినా అపార్థాలు అనమాట. కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, లేనిపోని తగాదాలు, ఇరుక్కోవడాలు, ఇలాగే వాహన ప్రమాదాలు ముఖ్యంగా అవన్నీ పక్కన పెట్టండి. కంగారుగా వీళ్ళు ప్రయాణం చేస్తున్న సమయంలో సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల, హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల, లేదా రోడ్ క్రాసింగ్ చేయడం వల్ల చలాలను పడిపోతుంటారు అస్తమట్టును. ఇలాంటివి కూడా వీళ్ళ జీవితంలో ప్రస్తుతం బాగా ఇబ్బంది పెడుతున్నాయి వీళ్ళని. ఇంకా యుక్త వయసులో వచ్చిన వాళ్ళకైతే కనుక ప్రేమించిన వాళ్ళతో వివాహం విషయంలో కూడా గొడవలు జరిగిపోతుంటారు. లేనిపోని గొడవలు అనమాట, అనవసరమైన తగాదాలు, ఎవరో మధ్యలో వ్యక్తులు వచ్చి డిస్టర్బ్ చేయడాలు. ఎవరో ఇద్దరు ప్రేమించుకుంటారండి, కొంతకాలం పెళ్లి చేసుకుందాం అనుకుంటారు, తెలియకుండానే ఈ అమ్మాయి ఇంకో అబ్బాయితో మాట్లాడడం, ఆ అమ్మాయి ఇంకో అబ్బాయితో మాట్లాడడం, ఇవి తాత్కాలికంగా వాళ్ళు ఏదో అనుకుంటున్నా కూడా అవి వీళ్ళిద్దరి మధ్య అనుమానాలు కలగజేసి, డిస్టర్బెన్స్లు కలగజేసి పెళ్లి సంబంధాలు చెడిపోయే పరిస్థితులు వస్తుంటాయి. లేదు, పెద్దలే వివాహం కుదురుస్తుంటారు, అన్ని బాగానే కుదురుతాయి, చివరిదాకా వచ్చేకి ఏదో కారణంగా వివాహం లేట్ అయిపోతుంటుంది. అలాగే విదేశాలు వెళ్ళాలనుకుంటారు, ఏదో కారణంగా వీసాలు రిజెక్ట్ అవుతుండడం కానీ, అవకాశాలు చేజారిపోతుండడం కానీ, ఇలాగ ఏంటంటే ఒక సమస్య వల్ల త్రుటిలో అయిపోవలసినటువంటి పనులల్లా ల్యాగ్ అయిపోతుండాలు, ఆలస్యాలు అయిపోతుండాలు, వీటి వల్ల వీళ్ళు స్ట్రెస్కి గురైపోతుండాలు, అలాగే ఒక ఆశను కోల్పోవడం అనమాట. ఇంకా అవ్వదు, ఇంకా అయిపోయింది, ఇంకా ఇప్పటిదాకా వచ్చింది, ఇప్పటిదాకా శ్రమ పడ్డం, ఇంకా చేయలేం మనం అని వీళ్ళు డిమోటివేషన్ చేసుకునే అవకాశాలు అన్నమాట. ఈ ప్రభావాలు ప్రస్తుతం బాగా కనపడుతున్నాయి. టైం బాగోలేదు, నమ్మక ద్రోహాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా ఏంటంటే ఏడిపించుకు తినే వాళ్ళు ఎక్కువైపోతుంటారు. వీళ్ళు మంచి చేద్దాం అనుకుంటారు, అవతల వాళ్ళకి సహాయం చేద్దాం అనుకుంటారు, హెల్ప్ చేద్దాం అనుకుంటారు, కానీ అవతల వాళ్ళు దాన్ని లూజ్గా తీసుకుని వీళ్ళ మంచితనాన్ని అమాయకత్వంగా తీసుకుని వీళ్ళని ఏడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి డబ్బులు ఇవ్వడాలు, అప్పులు ఇవ్వడాలు, సహాయాలు చేయడాలు, షూరిటీ సంతకాలు పెట్టడాలు, ఎవరో గొడవకి వీళ్ళు కలగజేసుకోవడాలు, మధ్యవర్తిత్వాలు చేయడాలు, లేకపోతే లావాదేవీలు జరపడాలు మాత్రం వీళ్ళకి అస్సలు మంచిది కాదు. ఇవన్నీ సమస్యలు కూడా గురుగారు ఏమైనా గ్రహాలలో దోషాలు ఉంటే అలా వస్తుంది? ఎగ్జాక్ట్లీ, అవును. వీళ్ళకి ఈ సమస్యలు రావడానికి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యలు ఏ సమస్య మీరు ఎదురవుతున్నా మీకు జాతకంలో ఖచ్చితంగా లగ్నం నుంచి పాపగ్రహాల వీక్షణ ఉండడం వల్ల కానీ, సప్తమ స్థానం కానీ, దశమ స్థానం కానీ, వృత్తి స్థానం కానీ బాగోలేకపోవడం కానీ, భాగ్యస్థానం బాగోలేకపోవడం వల్ల కానీ, ద్వితీయ స్థానంలో అంటే కనుక ధనభాగ్య కుటుంబాధిపతి స్థానాల్లో పాపగ్రహాలు ఉండడం వల్ల కానీ, నడుస్తున్న దశలు బాగోలేకపోవడం వల్ల కానీ ఇప్పుడు నేను చెప్పిన సమస్యలన్నీ ఎదురవుతాయి. అంతేకాదు గోచారంలో కూడా అష్టమ శని ప్రస్తుతం, ఈ కారణంగా కూడా వీళ్ళని ఖచ్చితంగా ఈ సమస్యలు ఏదో ఒక సమస్య వేధించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇలాంటి సమస్య నుంచి బయటపడాలంటే ఎలాగా, అంతే కదా? అయితే ఒకటి ఫస్ట్ జాతకం చూపించుకోవాలి. ఎందుకంటే అసలు సమస్య ఏంటి, నిజంగా ఏ గ్రహాలు బాగోలేవు,
దానివల్ల ఏ ప్రాబ్లం క్రియేట్ అవుతుందో వీళ్ళకి తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే అందరికీ ఒకే సమస్యలు రావు కదా. ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క పర్టికులర్ సమయంలో ఈ ఒక్కొక్క గ్రహ అనుకూలత లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఏదో ఒక ప్రాబ్లం వీళ్ళని పట్టి పీడిస్తుంటుంది. అందుకని ఫస్ట్ జాతకం చూసినట్లయితే మాలాంటి వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, పేరు పంపితే మేము ఫస్ట్ జాతకం చూస్తాం. చూసి అందులో లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, పాపగ్రహాలు ఎక్కడ ఉన్నాయి, లేదా ఏ గ్రహాలు అనుకూలంగా లేవు, నడుస్తున్న దశలు ఏమున్నాయి, అది వీళ్ళకి యోగిస్తోందా లేదా, ఎప్పుడు టైం మారుతోంది, వీళ్ళు ఏ వ్యాపారం చేయాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఏ టైంలో వివాహ అవకాశాలు ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు, లేదా వీళ్ళకి ఏదైనా ఆగిపోతున్నాయి పనులు, ఏ గ్రహ దోషాలు పోగొట్టుకుంటే వీళ్ళకి ఆ పనులు ఎదరికి వెళతాయి, సక్సెస్ అవుతారనే విషయాలు మేము చూసి చెప్తాం. లేదా వాటికి ఏదైనా పరిహారాలు ఉన్నాయనుకోండి మేమే చేయిస్తాం దగ్గరుండి. పరిహారాలు కూడా మనకి ప్రాబ్లం లేకుండా చేసుకోవడం వల్ల ఏంటంటే ఇంకా మాకు జీవితం అయిపోయింది, మేము ఎందుకు పనికిరావు అనుకోకుండా తొందరగా మళ్ళీ తిరిగి రిటర్న్ రాగలుగుతారు, వీళ్ళు బౌన్స్ బ్యాక్ అవ్వగలుగుతారు. కాబట్టి భయపడకండి, సింహరాశి వారు ఎవ్వరూ కూడా మీకు ఏమైపోలేదు. దోషాలు అయితే ఉంటాయి, అవి చూపించుకోండి ఒకసారి. ఫస్ట్ చూపించుకుంటే చాలా తృణప్రాయంగానే వీడి పరిహారాలు ఉన్నాయి, మేము చేయిస్తాం, చక్కగా మీరు బయటపడగలుగుతారు. ఒక చిన్న డౌట్ గురుగారు, ఒకవేళ పరిహారం చేపియాలి, జాతకం చెప్పుకోవాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళు ఎవరి దగ్గర అయితే కొంతమందికి వీళ్ళ దగ్గర చెప్పించుకోవాలి, వీళ్ళు చాలా బాగా చెప్తున్నారు అని ఉంటుంది. అవును, వీడియోస్ చూస్తుంటే తెలుస్తుంది కదా గురుగారు వాళ్ళకి ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, వీళ్ళతో చెప్పించుకుంటే బాగుంటుంది అని ఉంటుంది. కానీ ఒకవేళ ట్రావెల్ చేయలేని పరిస్థితుల్లో ఆన్లైన్ లో అంటే జాతకం చెప్తారు, ఓకే, పరిహారాలప్పుడు కూడా వీళ్ళు ఖచ్చితంగా ఉండాలా, వీళ్ళు లేని సమక్షంలో కూడా చేయవచ్చు? అవసరం లేదు. ఇప్పుడు పరిహారం దగ్గరికి వచ్చేసరికి చాలా మందికి అనుమానం ఏంటంటే మేము దగ్గరుండి చేసుకోవాలండి, మేమే కూర్చుని చేసుకోవాలండి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే ప్రధానంగా ఏంటంటే ఈ పరిహారాలు అనేటువంటి బ్రాహ్మణులు చేస్తారు, అర్థమైనా? మీ చేత ఏం చేయించరు. మీరున్నా కూడా బ్రాహ్మలే ఆచారంగా సాంప్రదాయబద్ధంగా మాలాటి పీఠాలలో వరుణ్ తీసుకుని చేస్తారనమాట. బ్రాహ్మలే చేస్తారు. జపాలు కానీ, హోమాలు కానీ, మండపారాధనలు కానీ, అభిషేకాలు కానీ, ఇలా ఒక ప్రాసెస్ ఉంటుంది. దానికి చేసి దానికి సంబంధించిన ప్రసాదాన్ని మీకు కొరియర్ రూపంలో పంపిస్తారు. లేదు మీకు వచ్చే అవకాశం ఉంది, కొంతమందికి ఉంది, మేము లేదండి మేము మాకు సాటిస్ఫాక్షన్ ఉండదు, మేమే డైరెక్ట్గా వచ్చి పాల్గొంటామంటే కనుక రావచ్చు. మా పీఠంలో అయితే మాకు అవకాశం ఉంది. మేము చక్కగా ఎవరైనా సరే వచ్చినా కూడా మేము వాళ్ళ చేత కూర్చోబెట్టి వాళ్ళ చేత హోమం చేయించి వాళ్ళ చేత బ్రాహ్మణులకు దానాలు ఇప్పించి తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆశీర్వచనం చేసి పంపిస్తుంటాం. అన్ని ఏర్పాట్లు ఉంటాయి మా పీఠంలో. వచ్చిన వాళ్ళకి రూమ్స్ కూడా ఉంటాయి, చక్కగా వచ్చి రెస్ట్ తీసుకుని హాయిగా ముందు రోజు రాత్రి వచ్చేసి హాయిగా రాత్రి పడుకుని పొద్దునే లేచి పూజ చేసుకుని వెళ్ళొచ్చు. బ్రహ్మాండమైన సౌకర్యం ఉంది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాళ్ళకి. లేదండి మేము అమెరికాలో ఉన్నాం, ఆస్ట్రేలియాలో ఉన్నాం, దూరంగా ఉన్నాం, మాకు సెలవులు ఉండవు అంటే మీరు రాపోయినా కూడా మేము బాధ్యతాయుతంగా మంచి బ్రాహ్మణులు పెట్టి శాస్త్రీయంగా కార్యక్రమాలన్నీ చేయించి మీకు ప్రసాదాన్ని పంపిస్తాం. ఇక్కడ మీకు బ్యాంక్ అకౌంట్ ఉంది, నేను డబ్బులు వేసినా, ఇంకొక ఆయన డబ్బులు వేసినా, హైదరాబాద్ నుంచి డబ్బులు వేసినా, వైజాగ్ నుంచి డబ్బులు వేసినా మీకే వస్తాయి మీ బ్యాంక్ అకౌంట్కి. అలాగే మీ గోత్రము పేరుతోటి మీ నక్షత్రంతో చేసిన పూజ ఎక్కడి నుంచి చేసినా మీకే వస్తుంది, ఎవరు చేసినా మీకే వస్తుంది. కాబట్టి ఆ భయాలు ఏం పెట్టుకోక్కర్లేదు. అంచేత ఇంకో లాజిక్ కూడా చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ కానీ ఎవడో చావు బతుకుల్లో ఉన్నాడు పేషెంట్, హాస్పిటల్లో ఉన్నాడు, వాడికి ఏ మహాసౌర హోమమో, మృత్యుంజయ హోమమో, రుద్రాభిషేకాలు చేస్తే వాడు బతుకుతాడు, ఆరోగ్యంగా ఉంటాడు అనుకుందాం. వాడు మరి మంచం మీద లేవలేకపోతున్నాడు, మరి వాడు వస్తేనే కానీ పూజ చేయనంటే ఎలా కుదురుతుంది? అవునా? అంతే కదా. అంచేత వాడు వచ్చినా రాకపోయినా కూడా వాడి గోత్రము పేరుతోటి మనం చేసి పూజ వాడికి ప్రసాదాన్ని ఇస్తే వాడికి ఆరోగ్యం బాగుపడుతుందా లేదా, వాడు చక్కగా ఆయుష్మంతుడు అవుతున్నాడా లేదా, లాజిక్ గాను. అంచేత ఏంటంటే కొన్ని ఉంటాయి. ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది, లేకపోతే గృహప్రవేశం ఉంది, ఏదో ఉంది, అబ్బాయి మీరు రావక్కలేదని నేను చేసేస్తానండి అంటే కుదరదు. కొన్నిటికి ఉండేటివి ఉంటాయి, వ్రతములు, నోములు, దీక్షలు లేదా శుభకార్యాలు అవి మీరు పీటల మీద కూర్చొని మీరే చేసుకోవాలి. మీ తరపున మేము చేయడానికి పనికిరావు, అర్థమైందా? కానీ పరిహారం పూజలు లాంటివి బ్రాహ్మణ వరుణ్ తీసుకుని వాళ్ళు చేయవచ్చును, ఫలితం మీకే వస్తుంది, ఎవరికి వెళ్ళదు. 100% రిజల్ట్ వచ్చి తీరుతుంది చేసేవాళ్ళు సక్రమంగా చేస్తే. మాలాటి పీఠాల్లో అయితే కనుక చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి, మీరు రాజీ పడడం అసలు కార్యక్రమంలో. చేత అలా బ్రహ్మాండంగా వీళ్ళకి మనం ఈ పరిహారాలు చేస్తే దశ తిరుగుతుంది. ఫస్ట్ పాయింట్. గురుగారు, ఇవంటే ఖచ్చితంగా వాళ్ళ జాతకరీత్యా చూపించుకొని చేసుకోవడం వాళ్ళకే చాలా మంచిది, అది మంచి విషయం. ఫస్ట్ పాయింట్ అది. ఒకవేళ ఇది చేయించుకుంటూ కూడా మేము ఇంట్లో కూడా చేసుకోవాలనుకుంటున్నాము అని అంటే వాళ్ళు ఏ దేవత ఆరాధన చేస్తారు? అది చెప్తాను. ఇప్పుడు వాళ్ళకి ప్రధానంగా ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టు రవి అధిపతి అవుతున్నాడు కదా, దానికి సంబంధించినటువంటి లింక్ అంటే రవి రాశ్యాధిపతి అయినప్పుడు రవికి అధినాయకుడైనటువంటి దేవత ఎవరయ్యా అన్నట్లయితే కనుక
మనకు రవే డైరెక్ట్గా దేవుడు, ప్రత్యక్ష దైవమా, డైరెక్ట్ సూర్యుడికే పూజ చేసుకోవచ్చు. అదైందా మిగతా దేవతలు కనుకోండి మళ్ళీ ఆ రాశ్యాధిపతి ఎవరో, రాశ్యాధిపతికి మళ్ళీ దేవతా స్వరూపం ఎవరో, అనుకూల దైవం ఎవరో చూసి చేసుకుంటాం. అవునవును. దీన్ని డైరెక్ట్గా సూర్యనారాయణమూర్తి ప్రత్యక్ష దైవం, సూర్యుడే మనకు ప్రత్యక్షంగా ఫలితాన్ని ఇచ్చే ప్రత్యక్ష నారాయణుడు. అవునవును. సూర్యుడిని మనం ప్రత్యక్ష నారాయణ ఆయన మహాన్ని కొలుస్తుంటాం, నారాయణ స్వరూపమే. కాబట్టి అనుమానం లేకుండా డైరెక్ట్గా సూర్యనారాయణమూర్తికి ఆదివారం రోజున పూజ చేసుకోవాలి. ఆదివారం అర్థమైందా? ప్రతి ఆదివారం కూడా పొద్దున లేచి సూర్యోదయం అయిన వెంటనే 6 గంటలకి చక్కగా మీరు ఇంట్లో సూర్యనారాయణమూర్తి ఫోటో పెట్టుకుని సూర్యనారాయణమూర్తికి చక్కగా తులసి దళాలతోటి కానీ, ఎరుపు రంగు పుష్పాలతోటి కానీ, మీరు చక్కగా గన్నేరు పుష్పాలతోటి కానీ సూర్యనారాయణమూర్తికి విశేషంగా పూజ చేసుకోవచ్చు. ఇంకా మీకు అవకాశం ఉంది, శ్రద్ధ ఉంది, ఆసక్తి ఉంది అంటే కనుక అన్నం పరవాణాన్ని నైవేద్యం పెట్టచ్చు. ఆవు పాలతో చేసినటువంటి అన్నం పరవాణాన్ని నైవేద్యం పెట్టి తీసుకుంటే, నేను వేళకోళంగా చెప్పట్లేదు, ఈ పూజ చేసినటువంటి ఎన్నో కొన్ని వేల మందికి దీర్ఘకాలిక రోగాలు తగ్గిపోయిన వాళ్ళు, పెద్ద పెద్ద అనారోగ్య సమస్యల నుంచి బయటపడిన వాళ్ళు, మానసిక రుగ్మత నుంచి బయటపడిపోయిన వాళ్ళు, ప్రధానంగా రవి రాజకీయ పదవులకి, సినిమా రంగాలకి, గవర్నమెంట్ జాబ్స్కి, వ్యాపార అభివృద్ధికి, హెల్త్కి కారకుడు. ఇన్ని రకాల అద్భుతమైనటువంటి యోగాల్ని ఒక్క రవి కలగజేస్తాడు. సూర్యనారాయణమూర్తి పూజ అంటే అందరూ ఆరోగ్యం ఆరోగ్యం అనుకుంటారు. ఆరోగ్యం ఒక్కటే కాదండి, చాలా పెద్ద పెద్ద యోగాలు కలగజేసేవాడు సూర్యనారాయణమూర్తి. ఆఖరికి సంతానాన్ని, గృహ యోగాల్ని కూడా కలగజేసేవాడు సూర్యనారాయణమూర్తి. అర్థమైందా? అంచేత మీరు ప్రతి ఆదివారము కూడా ఒక్క పావు గంట సేపు నేను చెప్పినట్టుగా మీ సూర్యనారాయణమూర్తి పూజ చేసుకున్నట్లయితే మీకు తిరుగు ఉండదు. ఆ పూజ కూడా మీకు రాకపోయినా, మంత్రాలు రాకపోయినా ఏ ఇబ్బంది లేదు. ఆదివారం సూర్యనారాయణమూర్తి పూజా విధానం అని మీరు కొడితే యూట్యూబ్లో నేనే సూర్యనారాయణమూర్తి పూజ ఎలా చేసుకోవాలో వీడియో తయారు చేశాను మంత్రాలతో సహా. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో మీరు భక్తి శ్రద్ధలతో సూర్యనారాయణమూర్తికి చక్కగా పురుషోక్త విధానంగా పూజ చేసుకోవచ్చు 20 నిమిషాలు. గురుగారు ఏమైనా చదవాలి అనుకుంటే ఏం చదవచ్చు? ఆదిత్య హృదయం. సూర్యనారాయణమూర్తికి నెంబర్ 1 ఏంటంటే కనుక ఆదిత్య హృదయం. ఆదిత్య హృదయం పారాయణ చేయడం ఇంకా అద్భుతం అనమాట. పూజ అయిపోయిన తర్వాత చక్కగా కూర్చోండి, ఎంతోసేపు ఉండదు ఆదిత్య హృదయం కూడాను, 5 నిమిషాలు కూడా పడదు. అలవాటైపోతే ఫస్ట్లో ఏదైనా కొంచెం ఇబ్బంది పడితే తప్ప, తర్వాత నోటికి వచ్చేసింది అనుకోండి 2-3 నిమిషాలు కూడా పట్టదు మీకు. ఆదిత్య హృదయం చక్కగా ఆదిత్య హృదయం పారాయణ చేయడం నేర్చుకున్నారనుకోండి, మీకు ఎన్నో రాబోయే మృత్యుగండాలు పోతాయి. అనారోగ్యం అసలు నిజంగా చెప్పాలంటే ఆరోగ్యాన్ని మించిన ఐశ్వర్యం అని చెప్పండి. అవును గురుగారు, ఇప్పటి కాలంలో అయితే ఫస్ట్ ఆరోగ్యమే. ఎన్ని కోట్లు ఉన్నామండి, ఆరోగ్యం లేకపోతే ఎదురుకుండా పంచపక్ష పర్వాణాలు ఉన్నా వాసన పీల్చడానికి తప్ప ఎందుకు పనికిరాడు వాడు. అవునా? అంచేత కడుపు నిండా తిన్నది అరిగించుకుని కడుపు నిండా హాయిగా నిద్ర పట్టేవాడే ఐశ్వర్యవంతుడు ఈ లోకంలో. అర్థమైందా? అంచేత అవన్నీ మీకు కావాలంటే సూర్యనారాయణమూర్తి పూజ చేసుకోండి. నేను చెప్పిన విధానంలో చేసుకుంటే బాగుంటుంది. మీకు నిజంగా అన్నం పరవాణాలు ఇవన్నీ ఏమి చేసి ఓపిక లేదు, ఏమి అవసరం లేదండి. కొబ్బరిగా కొట్టండి, అది కూడా కొట్టలేరా, 2 అరటిపళ్ళు నైవేద్యం పెట్టండి, బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి, చాలు. చేసుకున్నా కూడా సూర్యనారాయణమూర్తి అనుగ్రహిస్తాడు. ఇది చాలా విశేషం. చాలా. రెండోది, వీళ్ళు సంవత్సరంలో చేసుకోవాల్సినటువంటి వ్రతములు ఏమిటి అంటే కనుక మనకు తెలుసు రథసప్తమి. మనకి మాఘమాసంలో రథసప్తమి చేసుకుంటాం చూసారా? రథసప్తమి చేసుకోవడం అనేటటువంటిది వీళ్ళకి చాలా విశేషం. అందరూ చేస్తూ ఉంటారు, ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటారు. దానితో పాటుగా వీళ్ళు ఈ సంకష్టహర చతుర్థి అని వస్తుంది ప్రతి నెల కూడాను. ప్రతి బహుళ చవితి రోజు వస్తుంది సంకష్టహర చతుర్థి అంటారు దాన్ని. ఆ చవితి పూజ చేసుకోవడం వల్ల కూడా వీళ్ళకి ఏంటంటే విశేషమైనటువంటి గణపతి అనుకూలత కూడా కలిగి, సూర్యనారాయణమూర్తి అనుగ్రహం కూడా కలిగి, అంక చూసుకుందరు కానీ వాళ్ళ జీవితంలో ఎంత అద్భుతమైన స్థాయికి వెళ్తారంటే ఈ పూజ చేసిన తర్వాత బ్రహ్మాండమైన మార్పు వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. రెండోది విషయం ఏంటంటే కనుక కామెంట్ రూపంలో కూడా పెట్టండి ప్రేక్షకులు. మీరు ఈ పూజ స్టార్ట్ చేయండి. ఫస్ట్ చేసిన తర్వాత ఎంత రిజల్ట్ వచ్చింది, ఎంత మీ జీవితంలో మార్పు వచ్చింది, ఎలా పనులు ఎదురుకు వెళుతున్నాయి, మీ మానసికంగా ఎంత తేడా వచ్చింది, ఇవన్నీ కూడా మీరు కామెంట్లో పెడితే ఆ రిజల్ట్ ఆ కామెంట్ చూసిన వాళ్ళు తెలుసుకుని వాళ్ళు కూడా పూజలు మొదలెడతారు. ఆ పుణ్యం మీకు వస్తుంది. ఏం చేయాలంటే ఎప్పుడైనా మంచి విషయాలు 10 మందితో పంచుకోవాలంటే అది అప్పుడే ఆ పుణ్యం ద్విగుణీకృతం అవుతుంది. అంతేగాని మనం పూజ చేసేసుకున్నావా, మనం బాగున్నామా కాదు. మనం బాగున్నామంటే 10 మంది బాగుండాలి కోరుకోవాలి. అర్థమైందా? ప్రేక్షకులు ఆ పని చేయాలి. నేను కోరుకునేది అది. అవునా కదా? కామెంట్ రూపంలో మీకు రిజల్ట్ వచ్చిందా లేదా అనేది పెట్టండి. ఎందుకంటే రాకుండా ఉండదు కాబట్టి అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. ఎందుకంటే నా అనుభవం వేరు. నేను కొన్ని 100 మంది చేత కొన్ని 1000 మంది చేత చేయించేది. నాకు ఇప్పటిదాకా ఎవ్వరూ కూడా గురువు గారు ఈ పూజ చేసిన తర్వాత ఈ పని అవ్వలేదని వాళ్ళు లేరు. నెగిటివ్ అనేటటువంటి లేదు అసలు.
ఓకే ఓకే. ఎంతో కొంత పాజిటివ్ ఉంది తప్ప. కాబట్టి సింపుల్ సొల్యూషన్ ఇంట్లో చేసుకోవచ్చు. హాయిగా మీరు పూజ చేసుకోండి. దానికి వీడియో కూడా రెడీగా ఉంది కాబట్టి ఈ పూజ చేసుకున్న తర్వాత మీ జీవితం మారడం ఖాయం ఖాయం ఖాయం. అన్నిసార్లు మీరు ఖాయం ఖాయం అంటుంటే అదొక పాజిటివ్ ఎనర్జీ కదా గురుగారు. అంతే. చూసే వాళ్ళు కూడా డెఫినెట్ గా ఈ పూజలు ఇంట్లో చేసుకొని అసలు రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే హాయిగా చేసుకునేది ఇది. ఒక్కసారి వాళ్ళ ఆర్థిక స్థాయి పెరిగే కొద్దీ చక్కగా వాళ్ళు మీరు అన్నట్టు వ్రతాలు, పూజలు, హోమాలు ఇవి కూడా చేసుకునే స్థాయికి ఎదుగుతారు. రెండోది ఎంత ఇంపార్టెంట్ చెప్తాను ఈ విషయాలు. ప్రస్తుతం ఉన్న సమాజంలో లవంగాలు జేబులో పెట్టుకో, యాలక్కాయలు మొల్లో పెట్టుకో, నిమ్మకాయలు నెత్తి మీద పెట్టుకొని పరిహారాలు ఎక్కువైపోయాయి. అవి చేసి ఏమవుతుందో తెలుసా? చేయడంలో తప్పేం కాదు. చేసిన తర్వాత వాటి వల్ల ఏ ప్రయోజనం లేకపోవడం వల్ల సంస్కృతి సాంప్రదాయాల మీద విరక్తి వస్తుంది వీళ్ళకి. మనం ఏం చేస్తున్నాం అంటే ప్రతి మనిషి చేతను అన్నీ సులువుగా అని మనిషి చేత పనికి మన పరిహారాలు చేస్తున్నాం. అది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు మనకి మన చేతితోటి మనం బావుగంట సేపు దేవుడికి పూజ చేసుకోకపోతే, అది కూడా చేసుకోకపోతే భగవంతుడు మనకి ఎందుకు చూపించేయాలి వరాలు, అనుగ్రహాలు? రెండు అసలు మీకు ఏ కోరికలే లేవండి. పూజ చేయక్కలేదు అసలు. చెప్పండి. చేయాలి. ఎందుకు రేపని ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా గురుగారు, అదొక కారణం. ఇంకో కారణం చెప్తాను ఇప్పుడు. అసలు కృతజ్ఞత అనేది ఉండాలా లేదా? అవును, ఖచ్చితంగా. మీకు ఎవడో జాబ్ ఇచ్చాడో, అది మీ తండ్రో మీకు అన్నం పెట్టి పోషించి మీకు ఇంత వయసు వచ్చేదాకా కూడా మిమ్మల్ని ఇచ్చేశారు. మీకు తల్లిదండ్రులు అంటే కృతజ్ఞత ఉండాలా లేదా? ఎందుకు ఉండాలి కృతజ్ఞత? పెంచి పెద్ద చేసి అన్నీ మీకు ఇస్తున్నారు కాబట్టి. మరి మనకి ఇంత ప్రకృతిని ఇచ్చి మనకి తినడానికి ఆహారం ఇస్తున్నాడు, జబ్బు వస్తే ఔషధాన్ని ఇస్తున్నాడు. రెండు ఎక్కడ పెట్టాడు? ప్రకృతిలో. తినడానికి తిండి ఇక్కడ పెట్టాడు, జబ్బు వస్తే ఔషధం ఇక్కడ పెట్టాడు. అవునా కదా? మనం అనుభవించడానికి అన్ని మన చుట్టుపక్కల ఇచ్చి మనకు ఆయుష్ని, ఆరోగ్యాన్ని, గాలిని, ఆక్సిజన్ని అన్నీ మనకి ఇచ్చినటువంటి భగవంతుడు ఇన్ని ఇచ్చిన తర్వాత మనం పడుకుని లేస్తున్నామంటే ఆయుష్ ఉందంటే, ఆయుష్ ఇచ్చాడంటే భగవంతుడి కదా కారణం. మరి ఇన్ని ఇచ్చిన భగవంతుడికి కృతజ్ఞత అంటే థ్యాంక్స్ చెప్పాలా లేదా? పూజ రూపంలో, పావుగంట పూజ రూపంలో థ్యాంక్స్ అయినా చెప్పాలా అక్కర్లేదా? కృతజ్ఞతగా నీ కోరికలున్నాయి లేకపోయినాయి, ఒక పావుగంట పూజనే చేయాలా లేదా దేవుడికి కృతజ్ఞతగా? కోరికలు తీరడం గురించి పక్కన ఎట్టే పెట్టండి. కృతజ్ఞతగా పూజ చేయాలి కనీసం భగవంతుడికి. అవునా కదా? మరి అది చేసుకోకపోతే ఇంకెందుకు జీవితం? ఖచ్చితంగా గురుగారు చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.